ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శుభకరనామం ద్వారా శుభాభివందనాలు మరొకసారి తెలియజేస్తూ, మరొక పర్యాయం మీ ముందుకు ఇలా రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి క్రీస్తు యేసు పరిశుద్ధ ఘనమైన నామం ద్వారా ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రియమిత్రులారా, ప్రభునందు సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ సమాజం మధ్య ఉన్నటువంటి ఎన్నో వైరుధ్యమైన సిద్ధాంతాల వలన సంఘంలో గలిబిలి జరుగుతుంది అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సంఘం అంటే 4 గోడల చేత నిర్మించబడి ఎవరో ఒకరి చేత నడిపింపబడడం అనేది సంఘం అని చాలామంది అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి, క్రీస్తు ద్వారా స్థాపించబడి, క్రీస్తు మాత్రమే అధిపతిగా కొనసాగుతున్నదే సార్వత్రికమైన సంఘం. ఒకవేళ శాఖలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వృక్షం ఒకటేనని, దానికి ఉన్న లక్షణాలు, దానికి ఉన్నటువంటి పరిధి ఒకటేనని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ విషయంలోనే మనం కొన్ని విషయాలు మనం పరిశోధన చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని, సంఘానికి హాని కలిగించే కొన్ని విషయాలను మనం చర్చిస్తున్నాం, ఆలోచిస్తున్నాం కూడా. అయితే ప్రియమిత్రులారా, మరి ఇలాంటి విషయాల పట్ల మనం అవగాహనతో ముందుకు వెళ్ళాలని నేను మీ మధ్యకి కొన్ని విషయాలను తీసుకొస్తూ ఉన్నా. ఇప్పుడు ప్రియమిత్రులారా, వాటిలో చాలా ముఖ్యమైన విషయం మీకు తెలుసు. గత 2 భాగాల్లో నేను మాట్లాడాను వాటి విషయంలో. వాటి పట్ల కొంత మిశ్రమ స్పందన వచ్చింది కూడా. అయితే పిల్లరా, ఏదేమైనా వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలని, మనం మొదటి నుంచి దేనిలో స్థిరపరచబడ్డామో, దేనిలో ఓనమాలు నేర్చుకుంటూ వచ్చామో, ఉగ్గుపాలతో ఆత్మీయంగా పుట్టిన దగ్గర నుంచి ఏ విషయాలను మనం వంటబట్టించుకున్నామో వాటిని ఇష్టపడుతూ వాటి మీదే నిలబడుతూ, కేవలం అది బైబిల్ వాక్యానుసారంగా ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని కంటే సిద్ధాంతాలకి, మనుషుల బోధలకి అలవాటు పడే విధానం ఒకవేళ మనలో ఉంటే దాన్ని ఇప్పుడే విడిచిపెట్టుకోవాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమిత్రులారా, ఈ విషయం ఏ సంఘానికో లేకపోతే ఏ వ్యక్తులకు విరోధం కాదు, కానీ వాక్య విరోధమైన విషయాల పట్ల అవగాహన కలిగించడం కోసమే ఈ చిన్న ప్రయత్నాన్ని నేను చేస్తున్నానని, ప్రియమిత్రులు సహృదయంతో ఆలోచించాలని ప్రేమతో వినయపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియమిత్రులారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు 3వ భాగంగా ఒక కీలకమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. స్త్రీలు మౌనంగా ఉండాలి, సంఘంలో మౌనంగా ఉండాలి అనే విషయాన్ని మనం గట్టిగా నమ్మడానికి కారణమైనటువంటి 2 వచనాలని, పౌలు గారు ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి 2 వచనాల యొక్క భావాన్ని, వాటి యొక్క వృత్తాంతాన్ని గత 2 భాగాల్లో మనం విన్నాం. ఇక విన్న తర్వాత ఇక కీలకమైనటువంటి విషయంలోకి మనం వచ్చాం. ఏమిటా కీలకమైన విషయం అని మీరు అంటారా? ఏమిటంటే, పౌలు గారి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సందేశం, ఇది మనకు తెలియాలి. స్త్రీల విషయంలో పౌలు గారు ఏదైనా ప్రత్యేకమైన భావం కలిగి ఉన్నాడా? ఆయన ఏమి స్త్రీలను తక్కువగా ఆలోచిస్తున్నాడా? వీళ్ళు తక్కువ, పురుషుల కంటే వీళ్ళు చాలా తక్కువ అని ఏమన్నా అనుకుంటున్నాడా? దేవుని విషయంలో అసలు ఏమిటి ఆలోచన? పరిశుద్ధాత్ముడు పౌలు గారిని ప్రేరేపించి రాపించినటువంటి ఈ పత్రికల్లో స్త్రీల పట్ల పౌలుకి కానీ ఆయన్ని ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్ముడు కానీ కలిగినటువంటి దృక్పథం ఏమిటి? మనం అనుకుంటున్నాం వాళ్ళు స్త్రీలు పురుషుల కంటే చాలా తక్కువని. ఎందుకంటే ఆదాము గారు తర్వాత పుట్టింది, మొదట హవ్వ గారు పాపం చేశారు కాబట్టి, మరి ఆవిడ చేసిన తప్పు కాబట్టి తప్పండి, ఆయన స్త్రీ మొదట తప్పు చేసింది కాబట్టి, ఆమె బలహీన ఘటం కాబట్టి ఆవిడ చేయకూడదు, ఆవిడ అధికారం చెలాయించకూడదు, పురుషుడికి లోబడి ఉండవలసిందే, ఆవిడ అధికారం చెలాయించకూడదు అని కామన్గా పురుష స్త్రీ జాతుల మధ్య వైరుధ్యాన్ని ఏమైనా చూపాడా ఆయన? పరిశుద్ధాత్మను ఆ దృక్పథంతో పౌలు గారి చేత రాయించాడా? ఏమిటనేది మనం దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రియమిత్రులారా, మనం కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం సహజంగా మన బుర్రల్లో ఉన్నటువంటి మన ఆలోచనలో ఉన్నటువంటి కొన్ని సంకుచితమైనటువంటి భావాలని మనం విడిచిపెట్టాలి.
వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. తరతరాలుగా మానవ సమాజం మధ్య స్త్రీ పురుష జాతుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యంలో కీలకమైన భావన మనుషుల్లో పేరుకుపోయినటువంటి ఒక మూర్ఖపు భావన మనం తొలగించాలి. ఏమిటంటే స్త్రీలు బలహీన ఘటం అనే మాట. ఇంతకీ ఈ మాట ఎక్కడుందో మనకు తెలుసు కదా. పేతురు గారు రాస్తూ ఆయన ఏమన్నాడు ఒకసారి మనం చదువుదామండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మనం విందాం పిల్లరా. 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అటువలే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్నాడండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారికి కాపురం చేయండి. ఇది భర్తకు చెప్తున్నాడు. భార్య భర్తల మధ్య ఉన్న బంధాలలో భార్య బలహీనంగా ఉండొచ్చు, ఆవిడ విషయంలో నువ్వు జ్ఞానంతో కాపురం చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీరేమంటారు? భార్య బలహీన ఘటమండి. ఘటము అంటే కొండ, చాలా సున్నితమైన కొండ, పగిలిపోవచ్చు అన్నట్టుగా మరి పౌలు గారు చెప్తున్నారు, పేతురు గారు చెప్తున్నారు. అయితే పౌలు గారు కూడా అలాగే అంటున్నాడా? పౌలు గారి భావం అదేనంటారా? స్త్రీలు చాలా బలహీనురాలు అంటారా? స్త్రీలు బలహీన ఘట్టమని ఒకవేళ మనం అనుకుంటే, పౌలు గారు కూడా ఏమంటారంటే దశలోనికలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దామండి. ఆయన ఏమంటున్నాడు మొదటి పత్రికలో, దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అంటున్నాడు. బలహీన ఘటం అనేది స్త్రీలదే కాదు, పురుషులది కూడాట. అందుకని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అని అంటున్నాడు. ప్రియ మిత్రులారా, మరి స్త్రీలు మాత్రమే బలహీన ఘటం అని మనం ఎందుకంటాం? పౌలు గారు పురుషులు కూడా వాళ్ళ శరీరం కూడా బలహీన ఘటమేనని చెప్తున్నాడు కదా. బలహీన ఘటము అని భార్య భర్తల మధ్య ఉన్న సున్నితమైన సమస్యల్ని తెలివితో కాపురం చేయమని పురుషులకి భర్తలకు చెప్తున్న విషయాన్ని తీసుకొచ్చి సంఘంలో ముడిపెట్టడం ఏమాత్రపు జ్ఞానం అండి? దయచేసి మీరు ఆలోచించండి. వాళ్ళ గురించి మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. స్త్రీలను తక్కువగా దేవుడు సృజించాడండి, కావాలంటే ఆదాము గారు తప్పు చేయలేదండి, అవ్వగారు తప్పు చేశారండి అని అంటున్నాం మనం. ఒకవేళ అవ్వగారే తప్పు చేశారని మనం అంటే, కానీ అదే పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? అవ్వగారు కదా తప్పు చేసింది, మరి అవ్వగారు చేసిన తప్పు వల్ల ప్రపంచం అంతా పాపంలో పడాలి, ఇది వాస్తవం. కానీ పౌలు గారు ఏమంటున్నారు మీరు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, కొంచెం శ్రద్ధగా వినండి పిల్లరా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము అన్నాడు. ఇద్దరు మనుషుల ద్వారా కదా పాపం వచ్చింది. ఒక మనుషుని ద్వారా అంటారేంటి? పోనీ ఈ ఒక్క మనిషి ఎవరు? అవ్వగారా? చదువుదామండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎలైనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. అర్థమైందండి? ఇక ముందుకి ఇంకొంచెం కిందకి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే, అలాగే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా మీరు చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఒకరి ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది అని అంటే అర్థం ఆదాము గారి ద్వారా వచ్చిందని అర్థమండి. మీకు అర్థమైంది కదా? మీరేమంటారు? అవ్వగారి ద్వారా మొదట పాపం చేశాడండి అని అంటారు. కానీ పౌలు గారు అయితే మొదట అవ్వగారు పాపం చేశారని చెప్తున్నారో అదే పౌలు గారు అంటున్నారు, ఒక మనుషుడైన ఆదాము ద్వారా పాపం లోకంలోకి వచ్చింది అంట. మొదట పాపం చేసింది ఆదాము గారా అవ్వగారా? అదే పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. మరి ఆదాము గారు అందామా? మరి అక్కడ అవ్వగారు అంటున్నారు. అక్కడ అవ్వగారు ఉందామా? ఇక్కడ ఆదాము గారు అంటున్నారు. కాబట్టి వీళ్ళు మొదట తప్పు చేశారు కాబట్టి వీళ్ళు అధికారం చెలాయించకూడదు అనేది ఏమాత్రం హేతుబద్ధత కాదు. ఇది కేవలం భార్యకి భర్తకి మధ్య మాత్రమే వర్తింప చేస్తే అది నప్పుతుంది అని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మీరు అర్థం చేసుకోకుండా మనం తొందరపాటుతో మరి ఆవిడ పాపం చేసింది కాబట్టి స్త్రీ బలహీన ఘటమండి, ఆవిడ మరి వాక్యం చెప్పడానికి సంఘంలో బోధ చేయడానికి అర్హురాలు కాదండి
ఆవిడ మౌనంగా ఉండవలసిందే అని మనం అంటాం. కానీ మీరు ఇందుకు మరొకసారి నేను మీకు చెప్తున్నాను, పురుషులకు బోధించొద్దు అని అంటే భర్తలకు బోధించొద్దని, సామాన్యంగా పురుషులు అనే వారికి బోధించకూడదని కాదు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట ఒకవేళ మనం అనుకున్నట్టుగా వాస్తవం అయితే పిల్లరా, ఒకవేళ మనం ఏదైతే ఈరోజు మనం చెప్తున్నామో ఒకవేళ ఇది వాస్తవం అయితే, ఏది మీరు అంటున్నారు పురుషులకి స్త్రీలు బోధించకూడదండి, కారణం ఏంటంటే ఆదాము గారు మొదట పుట్టాడు, అవ్వగారు తర్వాత పుట్టింది. ఆదాము గారు తప్పు చేయలేదండి, మొదట అవ్వగారు తప్పు చేసింది, కాబట్టి పురుషులకి స్త్రీ బోధించకూడదు. పురుషుడు అన్న ఒక సామాన్యమైన ప్రతి పురుషునికి ఒక సామాన్యమైన ఏ స్త్రీ కూడా బోధించకూడదు అనేది మనం ఒకవేళ తీసుకెళ్ళగలిగితే, దీన్ని మనం మొండిగా వాదించడం ప్రారంభిస్తే ఒకటి వాస్తవాన్ని అర్థం చేసుకుందాం. ఏంటంటే ఆదాము గారు తప్పు చేసింది క్రొత్త నిబంధన కాలంలో కాదు కదా, హవ్వగారు తప్పు చేసింది క్రొత్త నిబంధన కాలంలో కాదు కదా, హవ్వగారు తర్వాత పుట్టింది ఆదాము గారి తర్వాత క్రొత్త నిబంధన కాలంలో కాదే. ఇప్పుడే కొత్తగా దేవుడు ఈ సిద్ధాంతాన్ని పురుషులకి స్త్రీలు లోబడాలి, పురుషునికి స్త్రీ బోధించకూడదు, అధికారం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు కొత్తగా చెప్పడానికి దేవుడు ఏమన్నా మర్చిపోయాడా? లేదండి, సంఘంలో ఇప్పుడు సంఘం స్థాపించబడింది కాబట్టి చెప్పాడనండి మీరు అంటారేమో. లేదు, దేవుని రాజ్యం అనేది అప్పటి నుండే ఉంది. దేవుని ధర్మశాస్త్రం ఎప్పుడు పరిధిలోకి వచ్చిందో అప్పటి నుండి దేవుని రాజ్యం, సౌలు గారు ఎప్పుడు రాజ్యానికి వచ్చారో అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రారంభమైంది. కాబట్టి మీరు అంటున్నట్టుగా ఒకవేళ స్త్రీలు బోధించే అధికారం, పెత్తనం చేసే అధికారం లేదు అనే దానికి పౌలు గారు చూపినటువంటి హేతువుని ఒకవేళ మనం కానీ సామాన్యంగా అందరికీ వర్తింపచేస్తే మనకి ఎదురుతున్న ప్రశ్నలు ఏమిటో చెప్పమంటారా? ఏమిటంటే, ఈ ఆదాము గారు హవ్వగారు ఇప్పుడు పుట్టినోళ్ళు కాదు కదా, కొత్త నిబంధన కాలంలో పౌలు గారు రాసేటప్పుడు పుట్టినోళ్ళు కాదు కదండి. ఎప్పుడు ఆది కాలం ముందు మనకి పితరులు వాళ్ళు, ప్రారంభకులు వాళ్ళు, మానవ జాతికి ప్రారంభకులు వాళ్ళు. అలాంటి వాళ్ళు చేసిన తప్పు అప్పుడే జరిగింది కనుక మనిషి అనేవాడు ఆదాము హవ్వగారి తర్వాత మరి ఎవ్వరూ పుట్టనకు ముందే ఈ తప్పు జరిగింది కనుక దేవుడు పెడితే గిడితే పాత ధర్మశాస్త్రంలో అయినా పెట్టాలి, అంతకు ముందైనా పెట్టాలి కదా. ఎందుకంటే పౌలు గారు ఎందుకు స్త్రీ మౌనంగా ఉండాలి, ఎందుకు అధికారం చేయకూడదు అనే దానికి హేతుగా లేదా కారణభూతంగా ఈ విషయాలు మనకు బోధిస్తున్నప్పుడు ఆ విషయాలు మనం పరిగణలోకి తీసుకొని అవునండి నిజమే, పౌలు గారు చెప్పింది చాలా వాస్తవం. ఎందుచేతనంటే ఆదాము గారు తప్పు చేయలేదు, అవ్వగారు తప్పు చేశారు. ఆదాము గారు మొదట పుట్టాడు, అవ్వగారు తర్వాత పుట్టింది. ఆదాము గారు బలమైన ఘటం, స్త్రీ బలహీన ఘటం అనే కారణాలు మనం చెప్తే వాళ్ళు ఎప్పుడో పుట్టి వెళ్ళిపోయారండి. కనుక ఆ సిద్ధాంతం ఎప్పుడూ పెట్టి ఉండాలి ఆయన. ఎందుకంటే ఈ కారణం చెప్పి ఈ మాట వద్దన్నాడు కనుక, ఏది సామాన్యమైనటువంటి స్త్రీ పురుషులకు వర్తింపచేసేదైతే. కానీ ధర్మశాస్త్రంలో మీరు ఒకవేళ చూడగలిగితే బైబిల్ చెప్తున్న మాట ఏమిటో చెప్పమంటారా? నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మిరియాము గారు ప్రవక్తిగా ఉన్నారు. ఇశ్రాయేలును నడుపుతున్న త్రయంలో మోషే, అహరోను అలాగే మిరియాము త్రయం ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపారు. వారికి దేవుని దగ్గర నుండి మాటలు అందించారు. వాళ్ళు ప్రవక్తీలు అని మన బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుడు ఈ సిద్ధాంతాన్ని పెట్టదలుచుకుంటే ప్రారంభంలో పెట్టాలి, కానీ ప్రవక్తిగా మిరియాముని ఎందుకు పెట్టాడు? ఆలోచించండి. మనం ఆ మాత్రం తెలివి జ్ఞానం దేవునికి లేదంటారా? ఈరోజు కొత్తగా మనం కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చామంటారా? బైబిల్ను చదివే విధానం మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ప్రియులారా. మనం కొన్నిసార్లు తప్పు చేస్తాం. ఎవరైనా వాటి గురించిన సరైన వివరణ చెప్పినప్పుడు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండవది, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా దెబోరా అనే ప్రవక్తి న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఆవిడ ఇశ్రాయేలు ప్రజల్ని కొన్ని లక్షల కొలది ప్రజల్ని 40 సంవత్సరాల వరకు ఆమె ప్రవక్తిగాను నాయకుడిగాను న్యాయాధిపతిగాను ఉండి వారికి ఆలోచన చెప్తూ తీర్పులు తీరుస్తూ వారిని నడిపించినట్టుగా మనకు బైబిల్లో ఉంది ప్రియమిత్రులారా. అందుకని మీరు దయచేసి విషయాలు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో 34, 22, 23 వచనంలో కూడా మరొక ప్రవక్తి, మరొక స్త్రీ కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో కూడా అన్నా అనే ప్రవక్తి కనబడుతుంది మనకి. ప్రియమిత్రులారా, మరి వీళ్ళందరినీ దేవుడు ఎందుకు పెట్టినట్టు? ఆదాము గారు అవ్వగారి యొక్క సూత్రం అప్పుడే ఆయన ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఇప్పుడే కొత్తగా ఎందుకు చెప్పాడు? ప్రియమిత్రులారా, అర్థం లేని వాదనలతో ఈ సిద్ధాంతాలను రాద్ధాంతాలుగా మలిచి
స్త్రీలు మౌనంగా ఉండాలని ఎన్ని సంఘాలండి ఎంత ఘోరమైనటువంటి నియంతృత్వంగా స్త్రీలను అణచేస్తున్నారో, వాళ్ళు నోట్లోంటి మాట పలకడం కూడా ఎంతో భయంకరంగా ఈరోజు వాళ్ళు మార్చేశారో చెప్తే మనం ఆశ్చర్యపోక తప్పదండి. అంత ఘోరంగా ఈరోజు కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు చాలా సత్యానికి స్తంభాలుగా చెప్పుకుంటారు, మా దగ్గర నుండి సత్యం వెళ్ళిందండి అని చెప్తారు. మేమే ప్రపంచానికి సత్యం చెప్పేవాళ్ళం, మేమే నిజమైన సత్య సంబంధమైన బోధ కలిగిన సంఘం వాళ్ళం అంటారు. కానీ ఇలాంటి బోధలు ఏమిటో మరి వారికి తెలిసినటువంటి అంత జ్ఞానం ఇక్కడ ఏమైందో మనకు అర్థం కావడం. కనుక పిల్లరా, ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. పౌలు గారి ఉద్దేశం అది కాదండి, స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని కాదు. ఒకవేళ పౌలు గారి యొక్క ఉద్దేశం అదైతే ఆయన ఏమంటాడో మీరు ఒకసారి పరిశుద్ధాత్మ ద్వారా గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూద్దాం రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. కొంచెం శ్రద్ధగా వినండి. బైబిల్ ఏం చెప్తున్నాడో, ఒకవేళ దేవుని దృష్టిలో కానీ పౌలు గారి దృష్టిలో కానీ స్త్రీ పురుషుల భేదం ఏమైనా ఉందా, స్త్రీ ఎక్కువని కానీ స్త్రీ తక్కువని కానీ పురుషుడు ఎక్కువని కానీ ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం, చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి నేను చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అన్నాడండి. యేసుక్రీస్తునందు మీరందరూ అన్నాడండి. పౌలు గారి ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా. మీరందరూ అంటే ఎవరు అనుకోవాలి మనం? పురుషుల గురించి చెప్పాడా? దేవుని క్రీస్తు యేసునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు విశ్వాసము ద్వారా అన్నాడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు విశ్వాసం ద్వారా మీరందరూ కుమారులు అయ్యారు. అంటే అర్థం ఏంటి? కుమారులు అయ్యారంటే ఇక్కడ స్త్రీలకు సంబంధం లేదనా? పౌలు గారి ఉద్దేశాన్ని ఒకసారి పరిశుద్ధాత్మ ద్వారా ఏమంటున్నాడు చూద్దాం. మీరందరూ అంటే ఏమిటో ఆయన చెప్తున్నాడు వివరం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. అర్థమైందండి? పురుషుడని స్త్రీ అని కూడా లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్పేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొంచెం శ్రద్ధగా మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కటే. స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని యజమాని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని యూదుడని లేకపోతే మరొకటి రోమియుడని భేదమే లేదండి. క్రీస్తు యేసు ద్వారా బాప్తీసం తీసుకొని క్రీస్తు యేసులోనికి మీరు మారిపోయిన మీరు ఒక్కటిగా ఉన్నారు. అందుకే అంటున్నాడు 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. స్త్రీ పురుష భేదాలు లేవు ఇక్కడ. అర్థమైందా? ఒకవేళ దేవుని దృష్టిలో స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని ఒకవేళ మీ అభిప్రాయం ఉంటే, స్త్రీ ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి అక్కడ ఉండాలండి, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలండి, ఇలాంటి లోకపు నానుడిని మీరు పక్కన పెట్టండి బిడ్డరా. ఇలాంటి లోకపు పాచిపోయిన లడ్డుని పక్కన పెట్టండి బిడ్డరా. ఈ బోధలు వద్దండి. కనుక బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, స్త్రీ బోధించవచ్చు. స్త్రీ సమానం ఉంది, పురుషులకి స్త్రీలకి సమానత్వం ఉంది. అంతే తప్ప మనం అజ్ఞానంగా బోధించకూడదు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే సంఘంలో స్త్రీ బోధించవచ్చా? పౌలు గారు ఏమంటారు? ఆయన బోధించకూడదు అంటున్నాడు. ఖండితంగా నేను మీకు ఇందాకే చెప్పాను, గత భాగాల్లో కూడా చెప్పాను, పురుషులకి స్త్రీకి అక్కడ చెప్తున్నది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి. అంతే తప్ప మనం అనుకుంటున్నట్టుగా అది అందరికీ వర్తింపచేసే విషయం కాదని కొంచెం మనసు పెట్టి మీరు అర్థం చేసుకోండి పిల్లరా. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కొంచెం శ్రద్ధగా ఆలోచిద్దాం. ఏం చెప్తున్నాడు ఆయన? స్త్రీలు బోధించకూడదా? సహజంగా ఒక వ్యక్తి బోధించాలి అని అంటే మన పురాతన కాలంలో ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకైతే విశ్వాసం ద్వారా బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన వస్తాడో, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, పరిశుద్ధాత్మను కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. బోధించడానికి, ప్రవచించడానికి ప్రతి విషయంలో స్త్రీ పురుషులనే భేదం లేదండి అక్కడ. ఆయన బోధించే విషయంలో, ఆయన మనకిచ్చిన వరాల విషయంలో. అందుకని పేతురు గారు చెప్తూ 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 38వ వచనంలో చెప్తాడు కదా, ఇదిగో మీరందరూ యేసుక్రీస్తు నామం నమ్ముకొని మీ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, ఇది మీకును మీ పిల్లలకి మీ దూరదేశస్తులందరికీ వర్తిస్తుందని చెప్పాడు. పిల్లరా, ప్రియ సహోదరి సహోదరులారా, మంచి మనసుతో మీరు అర్థం చేసుకోండి.
అందరికీ వర్తిస్తుంది. అది పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వస్తాడో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి బోధించడం, ప్రవచించడం సంఘంలో స్త్రీకి హక్కుంది. లేదండి అవన్నీ ఒట్టి మాట్లాడండి, అలా దేవుడు ఎక్కడా రాయించలేదండి, స్త్రీ సంఘంలో మాట్లాడినట్టుగా చరిత్రలో బైబిల్లో ఎక్కడా లేదండి, బైబిల్లో ఎక్కడైనా ఒక్క రిఫరెన్స్ ఉంటే చూపించండి అని అంటాం మనం కదండి. స్త్రీ మాట్లాడకూడదు, సంఘంలో మాట్లాడితే అవమానం అని ఏ పౌలు గారు చెప్పారో అదే పౌలు గారు ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దామా మనం. ఒకసారి అదే కొరింథీ పత్రికలో, ఒకవేళ ఈరోజు వీళ్ళందరూ అంటున్నట్టుగా స్త్రీలు మౌనంగా ఉండాలండి, మౌనంగా ఉండి తీరవలసిందేనండి అని చెప్తున్నటువంటి వీళ్ళలాగే, వీళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టే ఒకసారి మనం ఆలోచిద్దాం. వీళ్ళు అంటున్నట్టుగా స్త్రీ మౌనంగా ఉండాలి అనేది ఒకవేళ వాక్యానుసారం అయితే, ఇప్పుడు పౌలు గారు అదే ఉద్దేశంతో ఆయన చెప్పుంటే, అదే పౌలు గారు అదే పత్రికలో ఏమంటున్నాడో మనకు బుర్ర బద్దలయ్యే మాట ఒక్కసారి మనం చదువుదాం. ఏ ఉద్దేశంతో చెప్పాడో మనం అర్థం చేసుకుందాం. స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పిన వీళ్ళ అర్థం అయితే పౌలు గారు చెప్పినట్లయితే, మరి పౌలు గారు ఈ మాట ఎందుకు అంటారండి? ఒకసారి మీరు చూడండి, మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును అన్నాడండి. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాడో మీకు తెలుసు కదా, ఈ సంఘంలో జరిగే సంఘటనల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు స్త్రీ ఏం చేయొచ్చట? ఏ స్త్రీ సంఘంలో ప్రార్థన చేయొచ్చట, ప్రవచించొచ్చట. అమ్మ అర్థమైందా? ఇక్కడ అక్కడేం చెప్తున్నాడు ఆయన? 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా ప్రవచనాల గురించే చెప్తున్నాడు ఆయన. ఒకసారి చూడండి 26, ఇక్కడ నేను ప్రవచించాలని, భాషలు చెప్పాలని, దానికి అర్థం చెప్పాలని, ప్రవక్తలు వచ్చారని, వీటన్నిటినీ కొంచెం మర్యాదగా జరిగించండి రా, అల్లరి చేయకండి రా, మీరు గోల్ చేయకండి రా. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త తప్ప అల్లరికి కర్త కాదని చెప్పి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉండండి అని. ఒకవేళ వీళ్ళు అంటున్న మాట ఆ సందర్భంలో ప్రవచనాలు, కీర్తనలు, ప్రార్థనలు, భాషలు మాట్లాడే ఆ సందర్భంలో వచ్చిన ఆ జగడాల మధ్య స్త్రీలు మౌనంగా ఉండాలని పౌలు గారు చెప్తున్నది వాస్తవం కనుక ఆయన ఆ మాటలే చెప్పాడు. ఒకవేళ వీళ్ళు అంటున్నట్టుగా ఆవిడ అసలు మౌనంగా ఉండాలి, అస్సలు మాట్లాడకూడదు అనేది కానీ నిజమైతే మరి పౌలు గారు ఈ మాట ఎందుకంటాడండి? 11వ అధ్యాయంలో ఆవిడ ప్రార్థన చేయాలి, ప్రవచించాలి, అంత మాత్రమే కాదు, అది ఎలా చేయాలంటే ఆవిడ ముసుగు వేసుకొని చేయాలి. పురుషుడు కూడా ప్రవచించాలి, ప్రార్థన చేయాలి. 4వ వచనంలో అంటున్నాడు చూడండి, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. ఈవిడ వేసుకోకుండా ఉంటే తలను అవమానపరుస్తుంది అంటే తన భర్తను అవమానపరుస్తుంది, ఆయన వేసుకుంటే తలను అవమానపరుస్తాడు అంటే ప్రభువును అవమానపరుస్తాడు. ఇది ప్రియులారా చెప్తుంది. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు? సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలండి. ఏ మౌనం అయ్యా? మౌనం అంటే అర్థం ఏంటి? మాట్లాడితే అవమానం అండి. ఏం మాట్లాడితే అవమానం? ప్రార్థన చేస్తే అవమానమా? పాట పాడితే ఏ రకంగా అవమానం చెప్పండి, ఒక్క రెఫరెన్స్ చూపించండి. లేకపోతే ప్రవచిస్తే అవమానం అని చెప్పండి. బోధించడం, సత్యవాక్యాన్ని, దేవుని గుణాతిశయాలని, మహోన్నతమైన దేవుని మాటల్ని సంఘంలో ప్రకటించడం వల్ల అవమానమా? ఎలా అవమానం చెప్పండి? ఎంత అర్థవంతం అర్థం లేనటువంటి బోధ ప్రియులారా. అందుకని పౌలు గారు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం వేరు. పురుషుడికి స్త్రీకి సమానంగా పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు ఆయన. చాలామంది అంటారు లేదండి, కొంతమంది బోధ ఎలా ఉంటుందంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో పెంతుకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు అగ్నినాళకులుగా విభాగించబడి వారిపై అభిషేకించబడ్డాడు కదా, ఈ అభిషేకించబడ్డ ఈ పరిశుద్ధాత్ముడు కేవలం స్త్రీల మీద కాకుండా పురుషుల మీదే అభిషేకించబడ్డాడండి, 12 మంది మీదే అభిషేకించబడ్డాడండి అని తప్పుడు బోధ చేస్తున్నారు. దయచేసి ఈ తప్పుడు బోధలు మీరు మానుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, వీళ్ళు చెప్పింది కానీ ఒకవేళ వాస్తవం అయితే దేవుని ప్రవచనం నిరర్ధకమైపోద్దండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని బేస్ చేసుకొని కేవలం 11 మంది మాత్రమే మాట్లాడారండి, అక్కడ 11 మంది మీదకే వచ్చాడండి, ఆ భాషలు వచ్చాయండి అని చెప్తున్నారు. చాలా తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే 11 మంది మీద కాదు ఆ భాషలు వచ్చింది, అక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే మనకు బైబిల్ బాగా తెలిస్తే మొదటి అధ్యాయంలో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎవరున్నారు అక్కడ. మొదటి అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. వీళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. ఎవరు అంటే
వారు పట్టణంలో ప్రవేశించి బస చేయుచుండి మేడగదిలోకి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువరును, వీరందరూ, వీరితో కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ 2వ అధ్యాయంలో కూడా వాళ్ళ గురించి చెప్తున్నారండి. తర్వాత మనం కిందకి ఒకవేళ చదువుకుంటా 15వ వచనం. ఆ కాలమున ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను 120 మంది ఉన్నారంటండి అసలు విశ్వాసులంతా. వీళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. పరిశుద్ధాత్మ అభిషేకం దిగాడు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం దిగింది. దయచేసి అర్థం చేసుకోండి పిల్లరా. మనం అది తెలియక 12 మంది పరిశుద్ధాత్ముడు దిగాడండి అని బుద్ధిహీనమైనటువంటి బైబిల్ సరిగా తెలియని తోక బోధలు నేర్చుకునే వాళ్ళు చెప్తున్నారండి. దయచేసి ఇది బుద్ధిహీనమైనటువంటి బోధ. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు రోజు దిగింది 12 మంది మీదకి కాదు, కొన్ని ఎక్కువ మందికి, 120 మంది మీదకి బహుశా దిగుండొచ్చు అని నేను చెప్తున్నాను. ఎలా చెప్తారంటే అని మీరు అంటారేమో. మనం చాలా ఈజీగా చెప్పొచ్చండి. స్త్రీల మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగాడు. ఎలా చెప్తావు? అసలు వీళ్ళకి ఈ పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పింది ప్రవచనం ద్వారా, ఇర్మియా గారి ద్వారా, యోవేలు ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం చెప్పబడింది. ఈ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ఏమిటి? ఒకవేళ 12 మంది మీదకి మాత్రమే పరిశుద్ధాత్ముడు దిగితే వాక్యం నిరర్ధకమైపోద్దని మరి ఈ బుద్ధిహీనమైనటువంటి బోధలు చేసే వాళ్ళకి, ఈ మహాజ్ఞాన సంగతులు చెబుతున్నాం అనుకున్న సంకుచిత జ్ఞాన ప్రతిభాశీలులకి ఎందుకు తెలియదు చెప్పండి? ఒకసారి మనం చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు దయచేసి వినండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏదనగా. ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ఎందుకంటే వీళ్ళు కొన్ని అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. అక్కడికి యూదులు, ఇతర దేశాలలో చెదిరిపోయినటువంటి యూదులు ఆ పండుగ రోజు అక్కడికి వచ్చి ఉన్నప్పుడు వారి వారి భాషల్లో దేవుని ఘనకార్యాలను వివరించడం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేయడం వల్ల చూసి ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళు, ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో పరిశోధన చేద్దామండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పరిశుద్ధాత్ముడు నాలుకలుగా విభాగింపబడి వారిపై దిగాడో, వాడు దిగిన వెంటనే పరిశుద్ధాత్మ వరంతో నింపబడి వాళ్ళు భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. ఇలా భాషలతో మాట్లాడుతున్న వాళ్ళ అన్య భాషలను విన్నటువంటి వ్యక్తులు వీళ్ళేదో మత్తులో ఉన్నారేమో నన్ను భ్రమపడుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళ గురించి పేతురు గారు వివరణ చెప్తూ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 15వ వచనం. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుబడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరెవరి మీదకి దిగాడో, ఎవరెవరికి మీదకు దిగుతానని చెప్పాడో, దిగితే ఏం జరుగుతుందో ఆయన వివరించి చెప్పాడు. ఏం జరుగుతుందో దిగితే ఒకసారి చదవండి ఏం జరుగుతుందో. అక్కడ చెప్తున్నాడు, అంత్య దినములందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరు ప్రవచిస్తారట? పరిశుద్ధాత్ముడు ఎవరి మీద కుమ్మబడతాడో, అభిషేకం ఎవరి మీద దిగుతుందో వారు ప్రవచిస్తారు. అర్థమైందా? ఇందుకు ఎవరి మీద దిగింది? ఈ బుద్ధిహీనమైన బోధలు చేసేవారులాగా 12 మంది మీదకే దిగిందా పరిశుద్ధాత్మ అభిషేకం? లేకపోతే అక్కడ ఉన్న 120 మంది మీదగా దిగిందా? అక్కడ ఉన్న వాళ్ళందరి మీదుగా దిగిందండి. కాబట్టే అక్కడ మనం అర్థం చేసుకోగలిగితే చాలా స్పష్టంగా మనకు తెలిసే విషయం ఏంటంటే, వాళ్ళు బైబిల్ చెప్తున్న మాట పురుషుల మీద, స్త్రీల మీద, కుమార్తెల మీద, కుమారుల మీద పరిశుద్ధాత్ముడు దిగుతాడని, వారు ప్రవచనాలు చెప్తారని, కలలు కంటారని, వాళ్ళు దర్శనాలు చూస్తారని, ప్రవచనాలు చెప్తారని, ప్రవచిస్తారని దేవుని వాక్యం సుస్పష్టంగా చెప్తుందండి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోలేక ప్రియమిత్రులరా చాలా అజ్ఞానంతో వాక్యాన్ని అపార్థం చేస్తున్నాం. ఎంత ఘోరంగా అపార్థం చేస్తున్నామో దయచేసి మీరు అర్థం చేసుకోగలిగితే బైబిల్ చెప్తున్న మాట. అందుకనే మనం దాన్ని అపార్థం చేయడం ద్వారా బైబిల్ని ఎంత తప్పుగా మనం బోధిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. మరొక మాటని మనం చదువుదాం. స్త్రీల గురించి దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటో ఒకసారి మనం చదువుదాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతాను, మీరు దయచేసి వినండి పిల్లలు. 68వ అధ్యాయం కీర్తన గ్రంథం 11వ వచనం. 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 11వ
ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నాడండి. ప్రభువు మాట ఇస్తున్నాడట, ఆ మాటను స్త్రీలు ప్రకటించాలట, ప్రకటించే ఆ స్త్రీలు సైన్యంగా ఉంటారట. వీళ్ళరా మీకు అర్థమవుతుంది కదా, మీరు ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. పౌలు గారి యొక్క ఉద్దేశం స్త్రీలు తక్కువని, వారు బోధించకూడదని, సంఘంలో వాళ్ళు ప్రకటించకూడదని, వాళ్ళకు వాక్యం చెప్పే అర్హత లేదని, సంఘంలో మూగి వద్దులాగా మౌనంగా ఉండవలసిందేనని, అసలు నోరెత్తకూడదని కాదు, తప్పుడు బోధనలు మనం పుట్టించుకున్నాం. అది కదా ఆయన ఉద్దేశం. దేవుని వాక్యం సుస్పష్టంగా చెప్తుంది. పురాతన కాలంలో ప్రవక్తలుగా ఆనాడు సమాజాన్ని నడిపించిన న్యాయాధిపతులుగా స్త్రీలు ఉన్నారు. సమర్థులైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు నిరూపించబడ్డారు. మరొక మాట బైబిల్ చెప్తుంది, వారు ప్రభు మాట సెలవివ్వగానే దాన్ని ప్రకటిస్తే వాళ్ళు సైన్యంగా ఆయన దృష్టికి కనబడుతున్నారని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రవచనాలు చెప్పగలిగే సామర్థ్యం, అర్హత పరిశుద్ధాత్ముడు వరంగా అభిషేకంగా ఎవరి మీద దిగుతాడో వారందరికీ ఉంది. ఆ రోజుల్లో స్త్రీలు పురుషులని భేదం లేకుండా అందరూ ప్రవచనాలు చెప్పారు. కానీ 12 మంది గురించి రాయబడి ఉంది. చాలామంది అంటారు స్త్రీల గురించి రాయబడలేదు కదండి. అంటే 12 మంది అపోస్తుల గురించి కూడా పూర్తిగా రాయబడలా. అసలు 12 మంది గురించి రాయబడలా. అప్పుడు వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు దిగలేదని, వారందరికీ వరాలు లేవని, వారందరూ అసలు బోధ చేయలేదని మనం చెప్తావా? ప్రేమితులారా, మీరు మనస్ఫూర్తిగా ఈ విషయాలను అర్థం చేసుకుంటారని నేను ప్రేమతో కోరుతున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. పౌలు గారు ప్రిస్కిల్లా గురించి, అకులా గురించి మాట్లాడుతూ 16వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, ఒకవేళ మనం అనుకుంటున్నట్టుగా పౌలు గారి ఉద్దేశంలో స్త్రీలు తక్కువ అని అనుకుంటే పౌలు గారు ఏమంటున్నాడు మీరు చదువుతారా ఒకసారి? ఆ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అని అంటున్నాడండి. నా జత పనివారు అంటున్నాడు భార్యాభర్తలని ఇరువురిని. వీళ్ళు నా జత పనివారు అంటున్నాడు భార్యని భర్తని. ఎందుచేతనంటే వీరిరువురు కూడా బోధ తెలిసిన, బైబిల్ పైన సరైనటువంటి సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు, అకులా కానీ ప్రిస్కిల్లా కానీ. అందుకని రోమ్ నుంచి వాళ్ళు తరలి వచ్చినప్పుడు, రోమా చక్రవర్తి వాళ్ళని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చి గుడారాలు తీసుకొని బ్రతుకుతూ, మనం 19వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో చూస్తే వాళ్ళు అపోలోను దగ్గరికి తీసి వాళ్ళకి ఈ అకులా ప్రిస్కిల్లా ఇద్దరు వాక్యాన్ని బోధించినట్టుగా, ప్రిస్కిల్లా కూడా బోధించినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియమిత్రులారా, అందుకని పౌలు అంటున్నాడు స్త్రీ తక్కువై ఉంటే భార్యను భర్తను ఏకకాలంలో సంబోధిస్తూ నా జత పని వారు అంటాడా? అన్నాడు కదా. దయచేసి మీరు అర్థం చేసుకొని పిల్లరా, పౌలు గారి ఉద్దేశం కానీ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం కానీ స్త్రీలను తక్కువ చేయడం, వారు బోధించకుండా చేయడం కాదు. ఆయన ఒక సందర్భాన్ని ఉద్దేశించి అక్కడ మాట్లాడితే దాన్ని మనం తలాతోక లేకుండా వదిలిపెట్టి పూర్తిగా మనం దాన్ని అసందర్భంగా తీసుకొని మన ఏదో ఒక గొప్ప సత్యాన్ని సంపాదించినట్టు, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉంటే సంఘం ఉద్ధరించబడినట్టు ఓ పెద్ద గొప్ప బోధన మనం ఏదో తీసుకొచ్చి దాన్ని మనం భుజాన పెట్టుకొని మనం అంటున్నాం మాది సత్య సంబంధమైన సంఘం అండి, వాళ్ళు ఇతరులను చిన్న చూపు చూస్తున్నాం, వాళ్ళని తక్కువగా అంచనా వేస్తున్నాం, మనమే పరలోకానికి పోయే ముఠా అనుకుంటున్నాం. దయచేసి పిల్లరా, ఇలాంటి బోధలకు మీరు అందరూ దూరంగా ఉండాలని. ఇలాంటివి ఎన్నో ఎన్నో తార్కాణాలు బైబిల్లో ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకునే ముందు ఈ చెప్పబడ్డ మాటలైనా శ్రద్ధగా మీరు ఆలోచిస్తారని ప్రేమతో కోరుతూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మీకు ఏదైనా సమస్య, ఒకవేళ సందేహం ఉంటే నన్ను సంప్రదించండి. నేను ఖచ్చితంగా వినయపూర్వకంగా మీకు మీ హేతులకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభకర నామంలో వందనాలు. మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. వందనాలు.